ఈ దినమున ప్రత్యేకముగా ఉమెన్ క్రిస్మస్ అని ఏర్పాటు చేసినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఓపెన్ చేయండి. 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనములు మాత్రమే అందరము ఏకముగా ఒకే స్వరముతో మనం కలిసి చదువుకున్న తర్వాత వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. 103వ దావీదు కీర్తన మొదటి 2 వచనములు అందరూ కూడా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలు ఉపకారములలో దేనిని మనం దేవుడి వాక్యంలో దీవించును గాక. మరి ఈ యొక్క దినములకు ఏర్పాటు చేయబడిన మూల వాక్యమును మరి లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో గమనించగలము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేయదము. మహాగరుడా, పరిశుద్ధుడా, స్తుతుల కారణభూతుడా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించడానికి మా జీవిత ఆయుష్కాల దినములలో ఇంకొక నూతన దినమును మాకు అనుగ్రహించి మరి క్షేమకరమైన స్థితిలో సజీవ శక్తిలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ఈ దినమున ప్రభువ పురుషపాడు చర్చిలో ప్రభువ మేమందరం కలిసి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను జరుపుకున్నటకు మేము అనుగ్రహించిన ప్రభువ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలేసయ్యా. దేవా స్తోత్రము నాయన. అయ్యా, నీ ప్రియదాసుని ప్రభువ నీ పిలుపునందుకొని నీ యొక్క సన్నిధానమునకు చేరి ఉన్నాడు. నీ సింహాసనం నా బిడ్డడు ఉంటూ ఉన్నాడని మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రభువ. మేడం గారిని బట్టి ప్రార్థన నాయన దీవించండి. దేవ సంఘమునంతటిని బట్టి ప్రార్థన. ఈ యొక్క మాసములో ప్రభువ జరిగే ఈ యొక్క కూడికలో మేమందరము కూడా పాల్గొని నిన్ను ఆరాధించే యోగ్యత శ్రేష్టమైన సమయము మాకు ఇచ్చిన దేవాన్ని పాదములకు వందనాలయ్యా. ఈ యొక్క కార్యక్రమంలో వాక్యము చెప్పని ఉండగా మరి అల్పురాలినైన నన్ను నీ శిలవచాటుల మరుగుపరచి నీ ప్రియబిడలకు వాక్యమును అందించమని కార్యారంభం మొదలుకొని కార్యాంతం వరకు కూడా నీ యొక్క సన్నిధిని మాతో ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2-3 నెలల క్రితము ఈ యొక్క ఉమెన్ రిట్రీట్ జరిగినప్పుడు కూడా నేను వచ్చాను. అందరికీ పరిచితమే, నా పరిచయం మీకు అవసరం లేదు, చేసుకొని కూడా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూర్చున్నాము స్టేజ్ పైన. జార్జ్ రాజు సార్ గారు అక్కడ కూర్చున్నారు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. దేవునికి స్తోత్రం అండి. వారి ఎదురుగా వాక్యం చెప్పడం అంటే మరి చాలా ధన్యత. మరి మేడం గారు మాకు మేడం అని మీకు ముందే తెలియజెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రకంగా మేడం గారి ద్వారా ఇక్కడికి పిలువబడి ఆమె ప్రక్కన కూర్చోవడం అంటే అర్హత లేదండి. అయితే కూర్చోక తప్పలేదు కాబట్టి కూర్చున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం మన ఉమెన్ క్రిస్మస్ అనే మరి చాలా చోట్ల జరుపుకుంటూ ఉన్నారు, సంతోషమే. అయితే ఇక్కడ ఈ యొక్క క్రిస్మస్ సందేశమే అంతటా కూడా ఇస్తూ ఉంటారు కదా. అదే వాక్యమే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనము బాగా గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసములో మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మరి ఎటు చూసినా కూడా క్రిస్మస్ సందడే, క్రిస్మస్ పాటలే మనకు వినిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ వ్యాప్తంగా నెలల తరబడి చేసుకునే ఏకైక పండుగ ఏది అంటే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మోర్ దాన్ 190 కంట్రీస్ ఉంటే 160 మోర్ దాన్ 160 కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటాయంట. అనగా క్రీస్తు యొక్క జన్మదినముల గురించి అందరూ కూడా ఉత్సహించి సందర్శించి పాడుతూ ఉంటారండి. ఏ పండుగ వాళ్ళ యొక్క మతానికి సంబంధించుకున్నది, వాళ్ళ యొక్క దేశానికి సంబంధించుకునే పండుగలు 1 డే ఆర్ 2 డేస్ అలాగా జరుపుకుంటారు. కానీ నెలల తరబడి జరుపుకునే పండుగ ఈ యొక్క క్రిస్మస్ పండుగనేనండి. అందుకనే ఈ నెలలన్నీ కూడా మనం ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా ఆనంద మాసము అని అంటారు. ఆనంద మాసము అని పిలుస్తారండి ఈ యొక్క డిసెంబర్ మాసమున. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ నవంబర్ నెల నుంచి జనవరి వరకు కూడా, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి ఈ యొక్క నెలలన్నీ కూడా సంతోషగానంతో క్యారల్స్ మనము పాడుకుంటూ అలాగా సంతోషిస్తూ అనేక రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ జరుపుకునే పండుగ ఏది అంటే ఒక క్రిస్మస్ పండుగని. దేవునికి స్తోత్రం అండి. అనగా ఇస్తున్నాయి దేవుడి లోకానికి
వచ్చాడు, సర్వాధికారి అయిన వాడు ఈ లోకానికి వచ్చాడు అని నిరూపణ జరిగిన ఈ యొక్క పండుగ ఒకటేనండి. ప్రియ దేవుని పిల్లలు నాకు కొంచెం లేకపోతే ప్రియ దేవుని పిల్లారా, అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇంకొక లేఖన భాగంలో మనం చూద్దామండి. నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనమును చూద్దాం. ప్రియ దేవుని పిల్లారా, అనగా మనలోని వ్యక్తులైన సాతానును నాశనం చేయడానికి వచ్చాడని ప్రభువైన యేసు. నహూము 1:15లో గమనించినట్లయితే, వ్యక్తుడు నీ మధ్య సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను అని రాయబడి ఉన్నదండి. ప్రియ దేవుని పిల్లారా, అనగా ప్రభువైన యేసు వ్యక్తులైన సాతానును జయించటానికి, వారిని నాశనం చేయటానికి ఈ లోకానికి వచ్చాడండి. ప్రియ దేవుని పిల్లారా, ఎలా మన మధ్యలోనికి వచ్చాడంటే ఒక మంచి గొర్రెల కాపరిగా, యాజ్ ఏ గుడ్ షెపర్డ్, ఒక మంచి సమరయునిగా, యాజ్ ఏ గుడ్ సమరిటన్, ఒక మంచి విమోచకునిగా, యాజ్ ఏ రిడీమర్. ప్రియ దేవుని పిల్లారా, అనగా ఇక్కడ ఆలోచనకర్తగా, నిత్యులకు తండ్రిగా, సమాధానకర్తగా యేసు వచ్చాడండి. ఈ సమయమున నీ హృదయము నా హృదయము తెరవబడితే మన యొక్క హృదయాలలో ఉండే, మన జీవితాలలో ఉండే, మన కుటుంబంలో ఉండే ఈ యొక్క సాతాను, వ్యక్తుడైన సాతానును నశింప చేయడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి మన యొక్క హృదయ నేత్రములను తెరుద్దాం, ప్రభు అయిన యేసును మన యొక్క హృదయములలోనికి ఆహ్వానిద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని మన యొక్క శరీర కార్యాలు నాశనం చేస్తాడు కాబట్టి ఉల్లసించి సంతసించి ఆనందంతో ఈ యొక్క పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం అండి. అయితే ఇంకా అందరూ పాల్గొంటారు కానీ ప్రియ దేవుని బిడ్డారా, 2 రకాలైన ప్రజలను మనం చూస్తూ ఉంటాం. క్రీస్తును కలిగిన వారు ఉంటారు, క్రీస్తును కలిగి ఉండని వారు ఉంటారు. అనగా ఇక్కడ ద రియల్ క్రిస్మస్ మీన్స్, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనేసి ప్రియ దేవుని బిడ్డారా, అనగా క్రీస్తును ఆరాధించటమే క్రైస్ట్ మాస్. క్రీస్తు మాస్ అనగా ఆరాధించటమే, దేవుణ్ణి ఆరాధించటమే. అనగా అందరూ ఆరాధిస్తారు సంపూర్ణంగా, అందరూ కూడా ఆరాధించలేరు. అయితే ఇక్కడ నిజమైన క్రీస్తును కలిగి ఉండి, నీ యొక్క హృదయంలో నిజమైన క్రీస్తును కలిగి ఉంటే నువ్వు నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నట్లే లెక్క. లేదా క్రీస్తును కలిగి ఉండకుండా పండుగ కూడా ఆనందపూర్వకంగా మనం జరుపుకుంటారండి. 2 రకాల పీపుల్ని మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డరా. అయితే ఇక్కడ రియల్ క్రిస్మస్ అంటూ ఉన్నాం. ఆ క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటమే. ఇక్కడ లవింగ్, షేరింగ్, కేరింగ్, సర్వింగ్, ఫర్గివింగ్, వర్షిపింగ్, ది మోస్ట్ వాల్యుబుల్ వర్డ్స్ అండి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మనం చూడడం. ప్రియ దేవుని బిడ్డరా, అనగా ఇక్కడ లవింగ్ అంటున్నాం, ఇతరులను మనము ప్రేమించాలి. ఒకవేళ నీలోన ఇతరులను ప్రేమించి గుణము లేకపోతే ఈ క్షణమైన నీ మనసును మార్చుకో. తర్వాత షేరింగ్, నీకు కలిగిన దానిని ఇతరులతో పంచడం నేర్చుకో. క్రిస్మస్ అంటే ఇచ్చుట అని అర్థం. ప్రియ దేవుని బిడ్డరా, అయితే మనం ఏం చేస్తాం, మనం వేల కొద్ది బట్టి కొట్టాం, వేల కొద్ది ఖర్చు పెట్టి తిండి తింటాం. అయితే నీ పొరుగు వారిని, లేని వారిని జ్ఞాపకం చేసుకొని మనకు కలిగిన దాంట్లోనే పక్కన వాళ్ళకు కొంచెము ఇవ్వటం నేర్చుకోవాలి. షేరింగ్ అన్నమాట. తర్వాత కేరింగ్, శ్రద్ధ తీసుకోవటం. ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు కనిపించినట్లయితే ప్రత్యేక శ్రద్ధ, ఒక గుడ్ సమారిటన్గా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వింగ్, ఇక్కడ సేవ చేయటము, ఇక్కడ కూడా మనం గుడ్ సమారిటన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క హృదయంలో నిండి ఉంటేనే అసలైన క్రిస్మస్ పండుగ. ఫర్గివింగ్, ఇతరులను క్షమించటం. నీకు ఏదైనా చేయని ద్రోహం మౌనంగా ఉండమ్మా, కొట్లాడవలసిన అవసరం నీకు లేదు. నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నావా, నీ ఇంటి వారితో సమాధానంగా ఉన్నావా, ఒక్కసారి మనము గమనించుకుందాం. ఎవరో వేలెత్తి చూపించవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, అయితే క్షమాగుణము కలిగి మనం అందరం కూడా ఉండవాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనకు బోధిస్తూ ఉన్నది. లాస్ట్లో వర్షిపింగ్, మనం అందరము కూడా ఏక మనస్సుతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇందాక వర్షిప్ బాగా చేస్తారు మీరు. నాకు నచ్చిన విషయం అండి, నేను మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 మీటింగ్స్కి వెళ్ళాను నేను స్పీకర్గా. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ మీ సంఘముల గురించి నేను చాలా ఉన్నతంగా చెప్పుకున్న ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకనంటే కొన్ని ప్రత్యేకతలు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తానని మీ ఎదురుగా చెప్పాను కదా, అలాగే నేను చాలా ఘనంగా చెప్పుకున్నా. అందుకే ప్రియ దేవుని బిడ్డారు, కొంతమంది చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి, వర్షిప్ చేయాలని అంటే చేతులు లేని వాళ్ళలాగానే ముడుచుకొని ఇట్లా చూసుకుంటూ ఉంటారు. అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఇచ్చాడంటే మనకు ప్రియ దేవుని బిడ్డారా. ఇతరులను అరచేతులతో గుద్దమని కాదు మనకి ఇచ్చినది. దేవుని సన్నతించండి, మేలు చేయండి అని మనకు 2 చేతులు ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం అండి. అందుకని మనం అందరము కూడా వర్షిప్ చేయాలి, దేవుణ్ణి
ఆరాధించాలి. ఇప్పుడు మనము క్రీస్తు ఆరాధనలు ప్రభువు పుట్టక మునుపు, పుట్టిన తర్వాత ఇలాంటి ఆరాధనలు జరిగినాయో మరి ప్రియ దేవుని బిడ్డారా గమనిద్దామండి. ఇక్కడ నిజమైన క్రిస్మస్, రియల్ క్రిస్మస్ జరుపుకొని వాళ్ళ యొక్క హృదయంలో ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉంటాయండి. అయితే మరి క్రీస్తును అంగీకరించకుండా అరకొరగా అటు లోకము ఇటు మరి సాతానును అవలంబించే వాళ్ళు కూడా ఉంటారు. డ్యూయల్ రోల్ ద్వంద్వ మనస్కులు కూడా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి పైన ఇంటి లోపల పక్కింట్లో బీది అయిపోయారు. 3 అక్షరాలతోటి 3 పదాలతోటి ఈ యొక్క పండుగను జరుపుకునే వారు కూడా మన మధ్యలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా అయితే మనం అలా ఉండకూడదు. నిజమైన క్రిస్మస్ను మనము మరి చేసుకుంటూ ఆనందించాలని దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా ఈ సమయమున ప్రత్యేకంగా ఇది మరి ఉమెన్ క్రిస్మస్గా మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి కొంతమంది 3 స్త్రీలను మాత్రమే నేను మీకు తెలియజేస్తూ తర్వాత క్రీస్తు పుట్టుకలోని ప్రధానమైన కారణాలు అనగా పలుమార్లు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. అయితే ఒక న్యూ పాయింట్స్ మీకు నేను అందజేయాలని బహుదూరము నుండి సమాచారం నీ దగ్గరికి మోసుకొని వచ్చాను. ఎవరు కూడా లేకుండా వినాలి. ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనించినట్లయితే కాలం పరిపూర్ణమైనప్పుడు లేఖనాల నెరవేర్పుగా నిబంధనల అంతిమ గమ్యంగా ఇక్కడ దేవుడు తన దైవత్వానికి మానవత్వాన్ని, తన యొక్క వాక్యానికి శరీరాన్ని, సార్వభౌమాధికారానికి దాసత్వం కలిగి ఆయన దాసునిగా ఈ లోకములకు వచ్చాడు. శరీరధారి అయి ప్రియ దేవుని బిడ్డారా కృపా సత్య సంపూర్ణములు శరీరకముగా ఈ లోకములకు వచ్చి మన జాపతారునిగా మన మధ్యలో ఆయన కలిసి మన పాపభారములంతటినీ కూడా ఆయన మోసుకోవడానికి శిలువయాగ సమర్పణ చేసి సాతాను యొక్క బంధకములలో నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగినది, ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా మరి క్రిస్మస్ ఆరాధనలు మొట్టమొదట క్రిస్మస్ ఆరాధనలు జరుపుకున్నది స్త్రీలే. ఆమె చెప్తాం ఒక్కసారి ఎంత ఘనత రోజునండి ప్రియ దేవుని బిడ్డారా స్త్రీలేనండి. మొట్టమొదటి ఆరాధన మరి క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నది స్త్రీలే. మొట్టమొదటిగా మరి పునరుత్థానుడైన యేసును చూసినది కూడా స్త్రీలే. దేవునికి స్తోత్రం. ఒకసారి తప్పు చేసింది అక్కడ హవ్వ, అంతే పాపం ఆమెనే తిట్టుకుంటుంటాం. అప్పుడు జరగకపోయింటే బాగుండు. ఇప్పుడేమైతే మన తెలివి ఎంతటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుపుకున్నది మొట్టమొదటిగా స్త్రీలేనండి. భూమి మీద జరిపిన మొట్టమొదటి క్రిస్మస్ అన్నమాట. యేసు భూమి మీదకి రాకముందే పిండముగా వారి యొక్క అనగా శిశువు వారి యొక్క గర్భములో పిండముగా రూపు దాల్చకముందే 2 స్త్రీలు కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్కడ? కొండ ప్రాంతంలో, మనలాగా పట్టణంలో కాదు, మంచి మంచి చర్చెస్లో కాదు ప్రియ దేవుని బిడ్డారా. మణిసీమలో కొండ ప్రాంతంలో వీరిద్దరు కూడా చేసుకున్నారండి ప్రియ దేవుని బిడ్డారా. వారిద్దరితో పాటు వాళ్ళ యొక్క గర్భంలోని శిశువులు కూడా క్రిస్మస్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ గమనించినట్లయితే ఇక అనగా కన్యకగా గర్భం ధరించిన మరియ ఒక వ్యక్తి, తర్వాత గొడ్రాలుగా ఉండి మరణ గర్భము ధరించిన ఒక స్త్రీ, ఆమెనే ఎలిజబెత్. ప్రియ దేవుని బిడ్డారా వీరిరువురు కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారండి. ఎప్పుడైతే ఇక్కడ ఈ మరియమ్మ కన్యక అయిన మరియమ్మ ఆ కొండసీమ ప్రాంతానికి వెళ్ళినదో ప్రియ దేవుని బిడ్డారా చూద్దామండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 42-43 వచనాలలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. మన హృదయం ఆనందంతో గంతులు వేస్తుందా లేకపోతే కోపం గిట్ల చూస్తున్నారా? ఇంకా ఏం చెప్పదు. మంచిదే, ఎదురు చూడడం మంచిదే, కానీ కొంచెం నవ్వుకుంటూ ఎదురు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ మరియమ్మ గారి శుభవచనము వింటూనే ఎలిజబెత్తమ్మ గారి గర్భస్థ శిశువు ఏమైందంట? ఆనందంతో గంతులు వేసిందంట. ఆమె ఎంత తరుగులాడి కదా పాపం ప్రియ దేవుని బిడ్డారా కదా. గర్భంలో శిశువు అలాగే ఇలాగే కదులుతుంటే అట్లా ఇక్కడ ఇక్కడ అనుకుంటుంటారు కదా స్త్రీలు. అయితే ఎంతగా ఆ యొక్క ఎలిజబెత్ సంతోషించుంటారు. అంతవరకు కూడా మరుగున ఉండే జీవితమే ఉన్నదండి ఎలిజబెత్తమ్మకు. అయితే ఈ సమయాన దేవుడు ఒక ఆధిక్యతను గొడ్రాలు ఆమె సంతు కలిగిన దానిగా అయినది కాబట్టి దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ రకంగా అనగా క్రిస్మస్లో బాగా వినండి, క్రిస్మస్లో కన్నీరు ఉన్నది,
ఈ రకంగా మనం క్రిస్మస్ను జరుపుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దూత పాట పాడుడి అని దూతలు పాట పాడిన, రాజులకు రాజు పుట్టినయ్యా రండియ్యా అని గొల్లలు పాటలు పాడిన, ప్రియ దేవుని పిల్లారా, రాత్రి వింత తరహో రాజతేజ రమ్యమో అని దూతలు ఇక్కడ, జ్ఞానులు ఇక్కడ పాటలు పాడిన ఇన్ని క్రిస్మస్ ఆరాధనలో మనము చూస్తూ ఉన్నాం. ఇది నిజమైన క్రిస్మస్. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు కూడా ఎలిజబెత్, మరియా, అన్నాను చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లారా, తర్వాత మనము రూతును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఈ యొక్క స్త్రీలను మనము గమనించినట్లయితే ఒక స్త్రీదేమో యూదా గోత్రం, ఇంకొక స్త్రీదేమో లేవి గోత్రము, ఇంకొక స్త్రీదేమో ఆషేరు గోత్రము. ఈ ముగ్గురు స్త్రీలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడండి ఆయన యొక్క ప్రణాళికలో. మరి ఇక్కడ ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఉన్నట్లు మనము గమనించగలము. ప్రియ దేవుని బిడ్డలారా, వీరిలో ఒక ఆమెదేమో గలిలయ ప్రాంతము, ఇంకొక ఆమె రెండవ స్త్రీదేమో యూదయ కొండసీమ గ్రామము, ఇంకొక స్త్రీది మూడో స్త్రీదేమో యెరూషలేము పట్టణమే. అయితే ఆమె విధవరాలు, ఉపవాసము చేస్తూ దేవుని యొక్క మందిరములో ఆమె సేవ చేసే స్త్రీ. 84 సంవత్సరముల వయస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా వివాహము అయిన తర్వాత ఆమె విధవ అయిన 7 సంవత్సరాలకు ప్రియ దేవుని బిడ్డలారా ఈ మందిరావరణమే నమ్ముకొని ఉన్నదండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ప్రియ దేవుని బిడ్డలారా 84 సంవత్సరముల మందిరావరణమే నమ్ముకొని ఉన్నది. అనగా ఇక్కడ ఆమెకు పిల్లలు లేరేమో. బహుశా ఈ యొక్క అన్న ప్రవక్తనికి ప్రియ దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఆదరించలేదు, ఇటు మరి భర్త వైపు ఆదరించలేదు. అయితే దేవాలయమనే నమ్ముకొని అక్కడనే సేవ చేస్తూ మెస్సియా కొరకు ఎదురు చూచి ఆమె ఎంత ప్రార్థన చేసిందో ప్రియ దేవుని బిడ్డలారా. అనగా యెరూషలేము దేవాలయమే ఆమె యొక్క మరి పుట్టినిల్లు అనుకోవచ్చు, నివాస స్థలము అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ముగ్గురిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గర్భాలు ఎలాంటివంటే, ఒకరిదేమో కన్యక గర్భము, రెండవ ఆమెది గొడ్రాలి గర్భము, మరి వేరొకరిది అసలు కనని గర్భము. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? చిన్నగా చెప్పుకుంటూ పోతాం, ఒక 10 నిమిషాలు అటో ఇటో అయిపోతుందంటే. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ముగ్గురు యొక్క గర్భాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక కన్యక, ఒక భార్య, ఒక విధవరాలిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త కూడా ముందుగానే ప్రభు యొక్క జన్మముల గురించి తెలియజేసినట్లు కూడా మనము లేఖనములలో చూడగలమండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏలయనగా మనకు శిశువు పుట్టేను ఉన్నది కదా, బాగా చదువుకుంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిందని కాదు, పెట్టబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించినట్లు కూడా మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రకముగా మలాకీ గ్రంథము, పాత నిబంధనలో మలాకీ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో 1 నుండి మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలియజేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని రాయబడి ఉన్నదండి. అనగా దూత ఎవరండి? బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను తన దూతగా ముందుగైన దేవుడు ప్రభువు కంటే ముందు 6 నెలల ముందు ఇక్కడ ఈ లోకానికి పంపించాడు. ఆ యొక్క మార్గములను సరళము చేయటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలిజబెత్తును మనం చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్తు అనగా దేవుని యొక్క ప్రమాణము లేదా దేవుని యొక్క వాగ్దానము అని అర్థం అండి. ఎలిజబెత్తు మొదటి స్త్రీని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 పేర్ల కలయిక, ఎలి, షవ. ఎలి అనగా గాడ్, దేవుడు అని అర్థం అండి. షవ అనగా ఇక్కడ ప్రమాణము అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రమాణము, దేవుని యొక్క వాగ్దానము అని అర్థమిచ్చు పేరుండి ఎలిజబెత్తు అనగా. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ప్రధాన యాజకుని యొక్క వంశములో నుండి వచ్చినది. ఇక్కడ కూడా యాజకత్వం చేసే ఆ యాజకునికి భార్య అయినది. అయితే బహు సంవత్సరముల వరకు కూడా వృద్ధాప్య దశ వరకు కూడా గర్భము లేనిదిగా ఉంటూ ఉన్నది. వాళ్ళు దేవుని భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఆమె గర్భం అన్నాళ్ళు కూడా ముయ్యబడినదో ప్రియ దేవుని బిడ్డలారా మనము గమనించుకోవాలండి. ఇక్కడ జకర్యాను కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యాలో ఇక్కడ గమనిస్తే జకార్ అంటాం.
వృద్ధాప్యములో ఆ యొక్క ఋతుక్రమం కూడా అంత ఆగిపోయి ప్రియ దేవుని బిడ్డారా, ఆ సమయమున జకర్యాకు దేవుడు దూత ఇచ్చిన వాగ్దానము చొప్పున ఎలిజబెత్ ఇక్కడ గర్భము ధరించినది అనగా ప్రమాణము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయమున ఒకవేళ నీ కోరికలు నెరవేరకుండా నీవు ఇంకా అనారోగ్యముతోటో శోధనలో వేదనలో ఒకవేళ ఉంటూ ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ, అయితే అవన్నీ కూడా నిన్ను బాధపరచడానికి కాదు, నిన్ను ఏడ్పించడానికి కాదు దేవుడు. అయితే నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఏదో ఒక సమయమున దేవుడు జోక్యం కలుగజేసుకొని నీకు సమస్త విధములైన రీతిగా ఆయన గుప్పిలు విప్పి ఆశీర్వాదము కుమ్మరించడానికి దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరే ఉంటూ ఉన్నది. అయితే నిరీక్షణ కలిగి ఉండు. ఏమాత్రము కూడా నువ్వు వేదన చెందొద్దు. అక్కడ ఎలిజబెత్ అమ్మ చాలా రకాలుగా ఆమె మరుగుననే ఉండింది బాధపడుతూ ప్రియ దేవుని బిడ్డారా. అయితే గర్భము ధరించిన తర్వాత ఆమె బయటికి రావాలి అంటే సిగ్గుపడింది. ఎందుకు? ఇక్కడ వృద్ధాప్యంలో అనేసి ఎవరైనా కూడా హేళన చేస్తారేమో అని. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ప్రపంచం మొత్తానికి తెలియజేసే రకంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఇంటర్నేషనల్ లెవెల్ అంటారు కదా, అలాగా ఈ ఎలిజబెత్ అమ్మను నిలిపినట్లు మనము చూడగలము ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మనము గమనించినట్లయితే రెండు పేర్లకు మంచి అర్థాల నుంచి కన్యక గర్భానికి గొడ్రాల గర్భానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అర్థమవుతుందండి? కన్యక గర్భానికి గొడ్రాల యొక్క గర్భానికి అవినాభావ సంబంధము ఉన్నది. ఎందుకు? ఇక్కడ కన్యక మరియమ్మ కూడా గర్భము దాల్చాలి, ఆ గర్భంలో నుండి ప్రభు అయిన యేసు జన్మించాలి. ఇక్కడ ఈ గొడ్రాలైన స్త్రీ సంతు కలిగిన దానిగా ఆమె గర్భవతి అయినది. ముందుగానే క్రీస్తు కంటే ముందుగానే ఈమె గర్భములోని శిశువు క్రీస్తు యొక్క మార్గమును సరళము చేయడానికి ఆయన ముందుగానే వాక్య ప్రకటన చెయ్యాలి. ఐరో అనే ప్రాంతంలో యోర్దాను నది తీరాన ముందుగానే వాక్య ప్రకటన చేస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా అని హెచ్చరిక చేస్తూ వాక్య ప్రకటన చేయాలి, క్రీస్తును పరిచయం చేయాలని ఒక వైపున ఇక్కడ ఈ ఎలిజబెత్ అమ్మ గర్భములో శిశువు ఉంటున్నది. కాబట్టి ఈ రెండు గర్భాలకు కూడా అవినాభావ సంబంధము ఉన్నదని మనము తెలుసుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ బహుకాలము వరకు కూడా ఈ స్త్రీని, ఈ ఎలిజబెత్ అమ్మను గొడ్రాలిగా ఉంచినాడండి. ఎందుకు? మరియమ్మ అప్పుడే పుట్టనే పుట్టిండదు అసలు కదా, మరియమ్మ పుట్టిండదండి అప్పటికి. ప్రియ దేవుని బిడ్డారా, ఆ సమయంలో అంతవరకు కూడా ఆమె గొడ్రాలిగా ఉన్నది. ఎప్పుడైతే మరియమ్మకు ప్రధానమైనదో అప్పుడు వెంటనే ఎలిజబెత్ అమ్మ గర్భములో శిశువు వచ్చేసాడు. నాజీరు వ్రతము పాటించిన వాడిగానే ఆ జకర్యాకు దూత సెలవిచ్చినది గర్భమామె ధరించినది. ప్రియ దేవుని బిడ్డారా, అనగా లోకరక్షకుడైన యేసు జన్మించాలి అంటే ఒక గొడ్రాల యొక్క గర్భాన్ని దేవుడు ఓపెన్ చేయాలి. అంతవరకు కూడా ఎంత మనమైతే కొంచెం జరగకపోతే దేవుడిని తిట్టుకుంటాం. 84 ఏళ్ళని ప్రియ దేవుని బిడ్డ కడుపు దాచుకుంటున్నాం. మోర్ దాన్ 90 years కూడా ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్డ. అయితే అంతవరకు కూడా నిరీక్షణ కలిగిన దానిగా ఉంటూ ఉన్నది. కొన్ని పనులు జరిగించవలనని కొన్ని కార్యాలు దేవుడు లేట్ ఆలస్యం చేస్తూ ఉంటాడండి ప్రియ దేవుని బిడ్డారా. యేసయ్య కంటే ముందుగానే 6 నెలల ముందుగానే ఈ యొక్క యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను జన్మించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, గొడ్రాలనే అవమానమును తీసివేశాడు దేవుడు. దేవుడు గొప్పవాడు కదా ప్రియ దేవుని బిడ్డ. వాక్యం వినిచి ఉండే దేవుని బిడ్డ, మనం అనుకుంటాం పిల్లలు మనల్ని వారే గొడ్రాళ్ళు అనుకుంటాం. నీవు ఒక ఆత్మ కొరకై ప్రార్థించకుండా, ఒక ఆత్మకు రక్షణ సువార్తను బోధించకుండా ఉన్నావు అని అంటే మన గర్భాలు కూడా గొడ్రాలి గర్భముతో సమానమే. మనం వాక్యం పొందాలి, మన ఆత్మదీపమును వెలిగించుకొని ఇతర ఆత్మలకు త్రోవ చూపి ఆత్మలను దేవుని దగ్గరికి తెచ్చినట్లయితే ఆత్మల ఆడవాళ్ళు కలిగి నీవు కూడా నేను కూడా సంతు కలిగిన దానిగా ఉంటాం ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ కన్యక గర్భానికి గొడ్రాలి గర్భానికి చాలా అవినాభావ సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి తన ప్రణాళికని మరి ఫుల్ఫిల్ చేసుకున్నాడండి దేవుడు. తండ్రి అయినా దేవుడి ప్రియ దేవుని బిడ్డారా, మనం ఇక్కడ ముందుగా రాహేలును కూడా గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా. రాహేలు సమాధిని కూడా టొమ్మును కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఏంటి సమాధినా ఈ సమయంలో అనుకుంటాం కదా ప్రియ దేవుని బిడ్డారా. అయితే దానిని హౌస్ ఆఫ్ లైఫ్ అంటారు ప్రియ దేవుని బిడ్డారా. అది కూడా జీవమునికి కారణము. దేవునికి స్తోత్రం. ఇంకొక మార్పు వచ్చినప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ ఎలిజబెత్ గొడ్రాలైన ఎలిజబెత్ గర్భము ధరించినది, బాప్తిస్మం ఇచ్చి యోహానును కన్నది.
ఫస్ట్ అక్కడ ఏర్పాటు చేసుకున్న స్త్రీని మనం చూసాము ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే రెండవ స్త్రీని మనము గమనించినట్లయితే అన్న ప్రవక్తిని మనము చూస్తామండి. ఈమె ఒక అజ్ఞాత ఆరాధికురాలుగా ఉంటూ ఉన్నది, ఆధ్యాత్మిక పోరాటం జరిపినది, ప్రార్థనా పరురాలండి. అనగా 74 సంవత్సరముల మెస్సియా కొరకు అనగా ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ అందరికీ కూడా రక్షణ సువార్తను బోధించిన స్త్రీగా ఆ వచనాలలో ఉన్నట్లు మనం చూడగలము ప్రియ దేవుని బిడ్డలారా. అందరినీ కూడా దేవుని యొక్క సముఖమునకు నడిపించిన స్త్రీగా ఉంటూ ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ యొక్క ప్రవక్తిని యొక్క పేరు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నదంటే ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే ఇక్కడ ఈ అన్న ప్రవక్తిని ఆషేరు గోత్రికురాలండి. ఈమె పెనూయేలు కుమార్తెగా ఉన్నది. భర్త పేరైతే రాయబడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈమె యెరూషలేముకు ఒక పవర్ హౌస్ గా ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం అండి. చరిత్రకారులు రాస్తారు ఆమె పవర్ హౌస్ అంట ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మేము ఎలాగా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రార్థన తీరు, జీవిత విధానము ఎలాగ ఉన్నదో ఒక్కసారిగా మనం పరీక్షించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అనగా ఇక్కడ కన్యాత్వం మొదలు 7 సంవత్సరములు భర్తతో కాపురం చేసిందండి. భర్తను కోల్పోయినది, విధవరాలిగా ఉంటూ దేవుని ఇంటిలో 84 సంవత్సరములు విసుగక ఎడతెగక ఉపవాసం ఉంటూ దేవాలయముని నమ్ముకొని ప్రార్థన చేస్తూ ఉన్నది. అక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నది. మనం కొంచెం కూర్చోట్ల జరుపమ్మా, అలాగే కొంచెం కసుకుంటాం అంటే అంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకోవాలి, విధేయత చూపాలి, ఒకరికి మాదిరికరమైన మోడల్గా ఉండే జీవితాన్ని మనం జీవించాలని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అనగా ఇక్కడ ప్రభువైన యేసు జన్మించడానికి సాతాను ఎంతగా అడ్డుపడింటదో ఆ సాతాను పోరాటాన్ని వైదొలిగించడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. మందిరంలో కూడా చాలాసార్లు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. దేవునికి స్తోత్రం అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థనలో ఉండే శక్తి ప్రభువైన యేసు పాదాలు దాటిపోకుండా మనం చూసుకుంటాం. అడిగిన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ లేట్ అయిందండి ప్రియ దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా బాధపడదు. కాబట్టి ఇక్కడ ఈ వృద్ధాప్యంలో ఉండే స్త్రీ ఒక మోడల్గా ఉంటూ ఉన్నదండి. 84 సంవత్సరములు ఉపవాసం ఉన్నదని అంటే ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందండి. మనము ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థనలు చేయాలంటే ఒకమంతా కూడా నలుపుకొని ఉంటారు. ఏమమ్మా అంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్నానే అంట. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈమె నిరవధికంగా ఇంకా చేసినట్లే లైఫ్ లాంగ్ కూడా ఉపవాసం ఉన్నట్లే లెక్క ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఆమె అంతటి ధన్యతను ప్రభువైన యేసును చూసే యోగ్యతను ఆ స్త్రీ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అనగా మండే ఉపవాసమే, సండే ఉపవాసమే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఎవ్రీడే కూడా ఆమె ఫాస్టింగే ఉండింటదేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ఉపవాసంలో ఉండే శక్తిని ఆమె పొందుకున్నది. ప్రార్థిస్తూనే ఆమె పోరాడి దేవుని యొక్క కృపను పొందుకున్నది. అందుకని ఆమె అనగా యెరూషలేము దేవాలయానికి, యెరూషలేము పట్టణానికి ఒక పవర్ హౌస్గా ఆ యొక్క అన్న ప్రవక్తిని ఉండినది ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప ధన్యతను ఆమెకు దేవుడు అనుగ్రహించాడో చూడండి. అనగా ఇక్కడ మనం ఎలాగా ఉన్నాం? నీ ఇంటిలో కావచ్చు, నీ వీధిలో కావచ్చు, నీ యొక్క పట్టణంలో కావచ్చు, నీవు ఒక పవర్ హౌస్గా ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కన్యక మరి అయితే 9 నెలలు మరి యేసుకు అంటే గర్భము ధరించి యేసును తన యొక్క మరి గర్భములో దాచుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ యొక్క అన్న ప్రవక్తిని జీవితకాలమంతా కూడా గర్భము లేకుండానే ప్రభువుకు సేవ చేసినది. దేవుని యొక్క కృప పొందిన ఈ యొక్క స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది దేవుని యొక్క ఆత్మ చేతనే. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. జెరుబ్బాబెలు అంటున్నాడు దేవుడు, నా ముద్ర ఉంగరమా అంటూ ఉన్నాడు. కొరేషును అంటూ ఉన్నాడు, నా మంద కాపరి. కొరేషు నా మంద కాపరి అంటూ ఉన్నాడు. అయితే నీ సమయమున నిన్ను నన్ను కూడా దేవుడు ఇదిగో నా మందను కాయ బిడ్డా అని ఒక స్వరము మనకు వినిపించేలాగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం ఎలా ఉన్నామో ఈ సమయమున నిరీక్షణ కలిగి మనము ముందుకు సాగిపోవాలి. ఆ యొక్క హృదయం అనేది గంతులు వేయాలి. మనకు గర్భస్థ శిశువు గంతులు వేశాడండి ప్రియ దేవుని బిడ్డలారా. మరియమ్మ గురించి మళ్ళా మనము ధ్యానిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ గొడ్రాలైన ఎలిజబెత్
ఈ మరియమ్మ ఎలిజబెత్ మొదటి క్రిస్మస్ ఆరాధన చేశారు. మేము చిన్నప్పుడు బాగుండే వాళ్ళము, మేడం గారికి కూడా గుర్తుంటారు. బంతియ నగయాడరి మనమాల చిన్న ముదుల యేసుకో, బంతియ నగయాడరి మనమాల చిన్న ముదుల యేసుకో, ముదిక తోడ గూడియాడి ముదిక తోడ గూడియాడి ముదుల బలుడు పలుక బలుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదని సా గగ్గ గరిగ మామ మామ పామ పామ పదని సా పదని సా పదని సా పదని సా పదని సా పదప మగ 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 మగరి సరి బంతియ నగయాడరి మన బాల చిన్న ముదుల యేసుకో. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ కన్యక గర్భాన్ని, భార్యన గుడ్రాని గర్భాన్ని, విధవరాల యొక్క స్థితిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా ఇక్కడ మనుషులను పురుషులను కూడా దేవుడు ముందుగానే ప్రవచించి వాడుకున్నట్లు కూడా మనము చూడగలము. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనములో ముందు గమనిస్తూ ముందుకు దాటిపోదామండి. ఇక్కడ అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రతి మనిషి తన తోటను కాసేవాడిగా ఉండాలండి. కావలి వాడు లేకపోతే ఒకవేళ ఆ తోటలో మనుషులే పడవచ్చు, ఒకవేళ జంతువులే పడవచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఏదైతే తోటలో ఆదామవ్వలు కాపు కాయలేదని అర్థమవుతున్నది. సాతాను ప్రవేశించినది. ఏదైతే తోటలో నుండి గట్టి వేయబడిన ఆదామవ్వలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, కావలిగా వాళ్ళని గట్టి వేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ ఏదైతే తోటకు దేవుడైన యెహోవా ఖడ్గ జ్వాలను కెరూబును మరి అక్కడ కావలిగా ఉంచాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మ కొత్తగా. ప్రియ దేవుని బిడ్డారా, ఏదైనా తోటకు ఖడ్గ జ్వాలను కెరూబులను అక్కడ కావలిగా ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డారా, మొదటి అక్కడ మనం గమనించినట్లయితే నిన్ను నీ కుటుంబానికి ఆత్మీయ జీవితాన్ని కాపాడేది నీ ప్రార్థనేనండి. నీవు నీ ఇంటికి కట్టుదలగా ఉన్నావా? లాస్ట్ ఇయర్ క్రిస్మస్ జరుపుకొని ఉంటారండి. ఈ ఇయర్ కూడా క్రిస్మస్ లో పాల్గొన్నాము. ఎన్నో సంవత్సరముల నుండి కూడా ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మనం పాల్గొంటూనే ఉన్నాము. అయితే నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉన్నదో ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్నట్టు చదవకాదు కదా. ప్రియ దేవుని బిడ్డారా, నీ ఇంటిలోన ప్రార్థన జీవితము, మొక్కటి ప్రార్థన జీవిత అనుభవం ఉన్నదా? ఒక కట్టుజాలుగా, ఒక కెరూబుగా నీవు ఉన్నావా? ఇక్కడైతే ఆదాము యోగ్యతను కోల్పోయాడు. నేను నా తోటను కాయకపోతిని. ఇప్పుడు నీ యొక్క హృదయానికి నీవే క్వశ్చన్, నీవే ఆన్సర్ నీవే రాసుకో. ప్రియ దేవుని బిడ్డారా, నా ఇంటిని, నా హృదయమనే తోటను, నా ఇంటిని తోటను నేను కాయకపోతిని. సాతాను ప్రవేశించినది, గలిబిలి లేపినది, ఎన్ని రకాలుగా ఎంతమంది అల్లాడుతూ ఉన్నారో. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని ప్రార్థన చేయకుండా నా సొంత తోటను నేను కాయకపోతిని అని మనము తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ వన్ బై వన్ మనము వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆ ముగ్గురి స్త్రీలను కూడా దేవుడు మరి వాడుకున్నట్లు మనము గమనించగలము. ప్రియ దేవుని బిడ్డారా, అలాగనే మీకు ఇంకా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, క్రీస్తు యొక్క జన్మము అనేది ఇది ప్రణాళికాబద్ధమైన మరి అకస్మాత్తుగా కలిగినది కాదండి. క్రీస్తు యొక్క జన్మము ప్రణాళికాబద్ధమైన పుట్టుక. ఇది అకస్మాత్తుగా అప్పటికప్పటికి ఊడిపడి ఇక్కడ క్రీస్తు దిగలేదు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటూ ఉన్నది. మరి ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే అప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన ఆదామవ్వలు శక్తి పొందుతూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. ప్రియ దేవుని బిడ్డారా, గమనించండి. ఒక్కొక్కటి ఇందుకు లింక్ చూపిస్తూ ఉన్నాను మీకు అంతే. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఒక పదము రాయబడి ఉన్నదండి. ఆమె సంతానము అన్నాడా లేదా? ప్రయోజనంలో అనగా స్త్రీ సంతానము, ఆమె సంతానములకు మీ సంతానములకు నేను ఏం కలగజేస్తా? వైరము, శత్రుత్వము నేను కలగజేస్తా. ఆదిలోనే ప్రభు పుట్టుకకు ప్రణాళిక వేశాడు దేవుడు. ఆమె సంతానము అన్నాడు. అడ ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు? ఆదాము మీ సంతానము అనలేదు అన్నాడా? కానీ ఇక్కడ ఏమన్నాడు? ఆమె సంతానము, మళ్ళీ స్త్రీ సంతానము అంటూ ఉన్నాడు. అనగా ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు యొక్క పుట్టుక స్త్రీ గర్భములో నుండి, కన్యక గర్భములో నుండి ఆయన రావాలని ముందుగానే ప్రణాళిక సిద్ధమైనది. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో ప్రియ దేవుని బిడ్డారా, ఆ సమయముననే క్రీస్తు యొక్క జన్మమునకు అక్కడ ఒక నాంది పలికినట్లు మనము చూస్తూ ఉన్నాం. పుట్టుకకు ప్రణాళిక వేశాడంటే దేవుడు. ప్రభువు ఒక్కడే. స్త్రీ సంతానము ఇక్కడ
ఇక్కడ అంటూ ఉన్నాడండి. ఇక్కడ పురుష ప్రమేయము అనేది లేదు. లేకుండా పుట్టినవాడు ఎవరండి ఈ లోకములో? యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా మనమందరము కూడా మిగతా సర్వ మానవాళ్ళంతా కూడా పురుష సంతానమే. ఒక్క యేసుక్రీస్తు మాత్రము స్త్రీ సంతానము. అందుకని ఆ కాండములో ఆ విధంగా లిఖించబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లోని వంశావళి పేర్లన్నీ కూడా మీరు గమనించండి, పురుషునితోటే ప్రారంభమయ్యాయి. చదివారు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ వంశావళంతా కూడా అది పురుషుని యొక్క పేరుతోటి వచ్చినదండి. మీరు స్కూల్కి వెళ్ళి పిల్లలను కూడా జాయిన్ చేయండి. అప్పుడు ముందుగా ఇప్పుడైతే తల్లి ఎంటర్ అవుతుంది, కానీ అంతకుముందు ఎవరి పేరు ఎంటర్ చేసేవాళ్ళు? ఎవరి పేరు? తండ్రి పేరు. అనగా ఎవరు? మనమందరూ ఎవరు? పురుష సంతానమే. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే స్త్రీ సంతానం అన్నట్లు లేఖనములు మరి చెబుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ కారణం మనం అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం వన్ బై వన్. మరి ఆ ప్రవక్తలందరూ కూడా ప్రభు అయిన యేసు యొక్క జన్మముల గురించి, మోషే కావచ్చు, ఎలియా కావచ్చు, జకర్యా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభువు యొక్క జన్మముల గురించి ముందుగానే ప్రవచించారు. ప్రవచనముల నెరవేర్పు కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మము ద్వారా ఇది జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఈ యొక్క ప్రవక్తల గురించి మనకు అందరికీ తెలియనండి. అయితే ఆ ప్రవక్తలందరూ కూడా ప్రభువుని గురించి మనకు ముందుగానే చెప్పారన్నమాట. మోషే మొదలకు ముఖ్య భక్తులు ముదమున జోచిరి సదయుని రాగడా. మోషే మొదలకు ముఖ్య భక్తులు ముదమున జోచిరి సదయుని రాగడా. విదితముగా వేద గ్రంథమును పదే పదే రాసిరిగా, ఏ మాట పదిలము చేసిరిగా, ఏ మాట నేటికి నెరవేరెన్. క్రిస్మస్ నాడు క్రీస్తుడు పుట్టిన క్రైస్తవులకు పండుగ నేడు. భాసురము బేత్లెహేము పురములు యేసుడు జన్మించెన్. నేడు యేసుడు జన్మించెన్. ఉదయం యేసుడు జన్మించెన్. ఎవరు రాశారండి? భక్తులు. మోషే, యెషయా, జకర్యా వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క జన్మముల గురించి మనకు ముందుగానే తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యొక్క పుట్టుక, యేసు యొక్క పుట్టుక ఇది ప్రణాళికాబద్ధమైనది అని మనకు రుజువు అవుతున్నది. రెండో పాయింట్ గమనిద్దామండి ప్రియ దేవుని పిల్లారా. యేసయ్యది పరిశుద్ధమైన పుట్టుక. కన్యక గర్భవతి అయిన ఆ యొక్క స్త్రీలో నుండి వచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ముందుగా ఇద్దరు స్త్రీల గురించి తెలుసుకున్నాం. ఎలిసబెత్తమ్మల గురించి, హన్నా స్త్రీని గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరియమ్మని ఇక్కడ మనం చూడగలమండి. గర్భవతి ఆమె కుమారుని కన్నది. ఆ కన్యక పేరు మరియా. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో గబ్రియేలు దూత ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నట్లు, దయాప్రాప్తురాలా నీకు శుభము అని శుభవచనములు పలికినదండి. భయపడిపోయింది ఆ యొక్క స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, భయపడకుము, నీవు గర్భము ధరించి కుమారుని కందువు అనేసి అక్కడ దూత సెలవిచ్చినప్పుడు, అయ్యో నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా సాధ్యం? సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియా శుద్ధమైన కన్యగా అని వ్యక్తమవుతున్నది. ఇక్కడ అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి బాగా. అక్కడ డీటెయిల్గా గమనిస్తే ఆమె ఏమంటూ ఉన్నదండి? ప్రియ నేను పురుషుడు ఎరుగనిదాననే, అనగా స్త్రీ పురుషుల కలయిక వలన గర్భం వస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ప్రధానం చేయబడినది, కానీ నేను ఇంకా పురుషుడిని నేను ఎరుగలేదు, అది ఎలా సాధ్యం అన్నట్లుగా ప్రశ్నిస్తున్నదండి. అయితే నీకు ప్రభు తోడుగా ఉంటాడు, నువ్వు భయపడవలదని అభయవాక్కును గబ్రియేలు దూత తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ప్రభు అయిన యేసు స్త్రీ సంతానం, కన్యక అనగా శుద్ధమైన సంతానము అని ఇక్కడ కూడా క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఏదైనా రాయబడిందంటే అది నిజం, అది సత్యం అంతే, దానికి తిరుగు లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము, ఎందుకంటే బైబిల్ గ్రంథరాజము, ఎందుకంటే బైబిల్ అనేది పరమ వేదము, ఎందుకంటే బైబిల్ ప్రామాణిక గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ లిఖించబడిన ప్రతి మాట, ప్రతి వాక్యము కూడా, లేఖనము కూడా నెరవేర్పుగా కొత్త నిబంధనల గ్రంథంలో జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సరేనండి. ఇక్కడ మరియమ్మల గురించి నేను కొంత
చెబుతాను ఒక నిమిషం ప్రియ దేవుని బిడ్డారా. ఈమె కన్యక గర్భవతి అయినది కదా, ఊరికనే ప్రభువును కనలేదండి. ఎన్నో హింసలు, అవమానాలు, హేళనలు ఆమె భరించినది. ఇక్కడ శపథ ప్రమాణం, బైబిల్లో ప్రమాణం పేరు రాయబడి ఉన్నదండి ప్రియ దేవుని బిడ్డారా. మీరు ఇంటికి వెళ్ళాక కూడా అన్ని క్షుణ్ణంగా చదువుకోవచ్చునండి. సంఖ్యాకాండం 5:22 కూడా ఆ శపథ ప్రమాణ పరీక్ష, ప్రాణాంతకమైన పరీక్షను అక్కడ మనం చూస్తాం. తనలో పైకెత్తండి వినండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రాణాంతకమైన పరీక్ష ఈమె ఎదుర్కొన్నదండి. ఈమె గర్భము ధరించిన తర్వాత గర్భము ధరించిన స్త్రీని అక్కడ వాళ్ళు పలు రకాలుగా హింసించేవారండి ప్రియ దేవుని బిడ్డారా. అలాగే ఈ యొక్క స్త్రీ కూడా యాజకుని ఎదుటికి తీసుకుని రాబడింది. ఒక పెద్ద రాతి పీఠం మీద యాజకుడైన వాడు కూర్చుంటాడండి. అప్పటికి యోసేపు చెప్పాడు, ఇది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన ఇది అనేసి ఆయన చెప్పినా కూడా ఆయన మాటను పట్టించుకోకుండా అక్కడ శపథ ప్రమాణం జరగవలసినదే అనేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చేతిలో యవ్వన పిండిని పోసి ఒక ముద్ద తెప్పించి దానిలో శుద్ధజలము తల్లి ఆ యొక్క మరి యెరూషలేము దేవాలయంలో ఉండే అదంతా కూడా జదనంతా కూడా ఏదేదో కలిపి దానిని పాయిజన్గా అనగా విషపూరితమైన దానిగా చేసి ప్రియ దేవుని బిడ్డారా, ఆ నీటిని ఆమెతో శపథ ప్రమాణము చేసి ఆ నీటిని ఆమెతో త్రాగించాలి ప్రియ దేవుని బిడ్డారా. అలాగే అనేసి ఆ నీటిని ఆమె తాగినది. ఆ తాగిన వాళ్ళు నీతిమంతులు కాకపోతే, ఒకవేళ అబద్ధికులైతే అక్కడనే శరీరం అంతా కూడా ఉబ్బి అక్కడనే చచ్చిపోతారంట ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఈమె నీతిమంతురాలు, దేవుని కొరకు మెస్సియా కొరకు ఎదురు చూసిన స్త్రీ, ఈమెది పరిశుద్ధమైన గర్భము అని తెలియచేయడానికి ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ఆమె ఆ నీటిని ఆమేనని చెప్పి ఆ నీటిని సేవించాలి. అందరికి కూడా అక్కడ ఆ ప్రతిన చేస్తూనే శపథ ప్రమాణము చేస్తూనే ఆ ప్రాణాంతకమైన శిక్షలు ఈమె పాల్గొనాలి ప్రియ దేవుని బిడ్డారా. అందరూ అక్కడ చేరిన జనులందరూ కూడా ఆమేనంటారు. ఆ ముంతను అలాగా తాగేసింది, ఆమెకేమీ కూడా కాలేదు. అనగా ఇక్కడ మరియమ్మ ప్రాణాంతకమైన ఆ యొక్క శిక్షను కూడా అనుభవించి ప్రభువైన యేసు కొరకు నిలిచినదండి. ఈ మధ్య ఎవరైనా రక్షణ పొందితే చాలా హేళన చేస్తారు కదండి. ఎవరైనా వాక్యం బాగా చెప్తే కూడా ఓర్చుకుని హేళన చేస్తారు. ఇట్లాంటి అవమానాలు మరియమ్మ ఏనాడో పొందింటదండి. అయితే భయపడవలదు. మీరు భయపడకూడని ఒక గొప్ప హెచ్చరిక మరియమ్మ జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. నీవు ముందుకు సాగు అంటే గురి ఎత్తుకే నీవు పరిగెత్తు. వాటన్నింటినీ కూడా నీవు శ్రమలన్నింటినీ కూడా నువ్వు వెనక్కి తన్నుకుంటూ ముందుకు సాగిపోతావు ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఎలాగైనా ఉండాలి అంటే బ్రతికిన చేపలాగా ఉండాలి. మీకు చాలాసార్లు మొన్న కూడా నేను చెప్పాను 2 దానిలో. బ్రతికిన చేప ఏ నీటికి ఎదురుతుందండి, చచ్చిన చేప నీటి ప్రవాహానికి కొట్టుకుని పోతుంది. వెనుదిరిగిన జీవితాలేనండి ప్రియ దేవుని బిడ్డలారా. రోషం కలిగిన స్త్రీగా ఉండాలి, పౌరుషం కలిగిన దేవునికి నీవు కలిగి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే నీవు ముందుకు సాగాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనుకడుగు వేయకూడదు. ధైర్యం కలిగి నీవు ముందుకు సాగాలని మరియమ్మ జీవితం ఒక గొప్ప హెచ్చరిక మనకు చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ ప్రాణాంతకమైన పరీక్షలో శపథ ప్రమాణములు కూడా చేసి జీవించి ఆ యొక్క శిశువుకు జన్మనిచ్చిన స్త్రీగా ఈ యొక్క స్త్రీ ఉన్నట్లు మనము గమనించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా గమనించినట్లయితే ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. ఎవరి పుట్టుక? మీ నోటి పలికించాలి. యేసు అంటే నీ ప్రక్కన ఉండే సాతాను పారిపోతాడు. ఇది ఎవరి పుట్టుక? ఇది ఇప్పుడు మీరు ఒక్కరే కూర్చున్నారు. కుడి ప్రక్కన ఎవరుంటారు? ఇక్కడ 200 మంది ఉన్నారు అనుకుందాం. కుడి ప్రక్కన ఎవరుంటారండి? సాతాను. ఎడమ ప్రక్కన ఎవరున్నారు? మీకు తెలుసు, మొన్న చెప్పిన నేను. ఎవరున్నారు ఇక్కడ? కుడి ప్రక్కన దూత, ఎడమ ప్రక్కన సాతాను. నీవేమో నోట్ తెలుసుకుని పలు వింటున్న వాక్యం ఈయన అనుకొని సాతాను అనుకుంటుంటది. అబ్బా నన్ను దేవుని కుమార్తె వాక్యం వింటుంది, ఇంకా మారిపోయి ఇంకా పరలోక రాజ్యానికి డైరెక్ట్గా అని దూత అనుకుంటూ ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలో ఉన్నావు, విన్నంతసేపు విని నీ హృదయం ఎటువైపు పోతుందో బయటకు రాసుకుందామని ఇక సాతాను సంకలు పట్టుకుంటుంటారు. అట్లా ఉండొద్దండి అని దేవుని యొక్క వాక్యం. ఇలాగనే ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మారిపోయినాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదివరకైతే పల్లెటూళ్ళలో దెత్తలేసి అలాగా వాక్యం చెప్పేవారు. అంటే మన ప్రార్థన స్థలాలుగా కొట్టాలు కూడా ఉండేవి. ఒక ఆమె బాగా ఎదుర్కొనే కూర్చుందంట, వాక్యం బాగా ఇస్తున్నట్టు నోరు తెలుసుకొని ఉందంట. పాస్టర్ అయ్యకెళ్ళే చూస్తున్నాడు. మాస్టర్ గారు ఏమనుకోదండి, పాస్టర్ అయ్యకెళ్ళే చూస్తూ ఉందంట అన్నాడు. అబ్బా నా వాక్యం మీకు ఒక్కటి బలి ఉంటుంది అనుకుని పాస్టర్ అయ్యకి బాగా లోపల సంతోషమవుతుందనంట. మీకు అంతుపట్టిందంటే అర్థమైందా అని ఆ భాష అన్నమాట. అంతుపట్టిందా
నేను చెప్పేది మీకు అంతుపట్టిందా అని పాస్టర్ అయ్యి అడుగుతా ఉంటే ఆమె అప్పటికి కూడా నోరు తెలుసుకొని ఈ పాస్టర్ అయ్యి ఏమంటున్నాడు కొంచెం మాత్రమే అని విని అంతుపట్టిందా అనగానే అంత పట్టింది పాస్టర్ అయ్యారు. ఏంటి ఆమె చూస్తుంది, ఏంటి ఆడ ఆ చూరులో ఎలక దూరుతూ ఉంది, పోతుంది పోతుంది, మధ్యలో కూర్చుంది, తోకంతా దూరిపోయినాక ఈ పాస్టర్ ఏమంటున్నాడు అంత పట్టిందానంటే ఈమె దృష్టిలో ఏముంది, అంతా పట్టిందని నన్ను అడుగుతూ ఉన్నాడేమో అనుకో, అంతా పట్టింది సార్ అని. అలాగా ఉండకూడదండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానములో. సరేనండి, మరి ఇక్కడ యూదులకు చాలా ఆచారాలు ఉన్నాయండి. ఇక్కడ ప్రభు యొక్క పుట్టుక పరలోక సంబంధమైనది, ఇది పరమపురికి సంబంధమైనది. దేవునికి స్తోత్రం. ఎట్లా రుజువు చేయగలము అని అంటే యూదా గోత్రము వారికి, యూదులకు ప్రియ దేవుని బిడ్డలారా చాలా ఆచారాలు ట్రెడిషన్స్ చాలా ఉంటాయంటండి. మగబిడ్డ పుట్టితే ఏ ఊరి వాళ్ళే సంబరాలు, ఆట పాట డ్యాన్స్ అంతే. ఒక్కసారి సీఎం కొండ దగ్గరికి వెళ్తారు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ బాగా ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడతారు, సంతోషిస్తారనమాట. ఇక్కడ గొప్ప సంబరాలు చేసుకుంటారండి. అయితే ప్రభు అయిన యేసు యూదా జాతిలో పుట్టాడు, దావీదు వంశములో పుట్టాడు, నజరేతు వాడి యెరూషలేములోని బెత్లెహేములోనే పుట్టాడు. మగపిల్లవాడు పుడితే ఎవరి వల్ల సంబరం చేసుకోవాలంతే. మనం కూడా అంతే కదా, పురిటి రోజు ఎంత సంబరాలు చేసుకుంటాం కదా. మగపిల్లడు పుట్టినాడంటే ఎన్ని స్వీట్స్ వచ్చి పెడతారో అప్పుడు చేయగలపడదు ప్రియ దేవుని పిల్లరా. అలాగే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారంట అండి. అయితే ఇక్కడ ఏ ఊరి వాళ్ళలాగా చేయాలి. అయితే యెరూషలేములో పుట్టాడు, యెరూషలేము వాళ్ళకి సంబరం చేయలేదండి. ఈయన యూదా గోత్రం వాడే, యూదా గోత్రం వాళ్ళు సంబరం చేయలేదు. దావీదు వంశము వాడే, వాళ్ళ నుంచి కూడా సంబరం చేయలేదండి. ఇక్కడ ప్రియ దేవుని పిల్లరా, అనగా యేసు యొక్క పుట్టుక బెత్లెహేమునకు సంబంధించినది కాదు, యేసు యొక్క పుట్టుక యెరూషలేమునకు సంబంధించినది కాదు, యెరూషలేము ఇక్కడ దావీదుకు సంబంధించినది కాదు అని అర్థమవుతున్నది. కాబట్టి యేసయ్య పుట్టుక ఎవరికి సంబంధించినది? పరలోకమునకు సంబంధించినది. దేవునికి స్తోత్రం. ఆ పరమపురికి సంబంధించినది రుజువు చేయబడుతూ ఉన్నదండి ప్రియ దేవుని పిల్లలు. అందుకే పరలోకములో నుండి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూతల అర్ధరాత్రిగా సమయములో వాళ్ళు గొర్రెల కాపురులు తమ ముందను కాచుకొనుతుండగా, 2వ అధ్యాయంలో కంటతైపోయింది. అందుకని నేను మళ్ళీ మీకు నేను ఆ వాక్యం చదవలేదు ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ దావీదు పట్టణమందు నేడు ఒక మాట, ఒక్కటే ఒక అక్షరం గమనించినారా వాక్యంలో? ఏమక్షరంతో? ఒకటే ఒక అక్షరం పైన కనుకోండి. దావీదు పట్టణమందు రక్షకుడు, ఒకటే అక్షరమే ఉంది అక్కడ. మీ ఎవరు కలుగుతున్నారు అక్కడ? దూత మీ అంటూ ఉన్నది. మనందరి వరకు అనలేదే, ఎందుకనలే? మేము ఆల్రెడీ దేవునితో ఉన్నాము, రక్షణ పొందవలసినది మీరే, మీ పాపాలు పోగొట్టుకునవలసిన వాళ్ళు మీరే, మీ కొరకే ప్రభు వచ్చాడు, రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనే దూత తెలియజేసినట్లు ప్రియ దేవుని పిల్లారా. అందుకని అక్కడ ఈయన ఎవరికి సంబంధించని వాడు కాబట్టి పరలోక సైన్య సమూహం అంతా కూడా అక్కడికి వచ్చినది. 11 వచనంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో గమనించగలమండి. పరలోకము నుండి దేవదూతల గణము దిగి వచ్చినది, పాటలు పాడి సందడి. ఏమర్రా సందడి చేశారంటే మనం కూడా కొంచెం నవ్వాలి. యేసు జన్మం అనేది మన పిల్లలు కాదు, అక్కడ యేసు జన్మం లోకరక్షకుడి యొక్క జన్మం అండి ప్రియ దేవుని పిల్లల. పరలోక సైన్య సమూహమే వచ్చి అక్కడ సందడి చేసి అర్ధరాత్రి కాల సమయంలో పాటలు పాడి నాట్యములాడి వాళ్ళు స్తుతించారండి ప్రియ దేవుని పిల్లల. అందుకని ఈ యొక్క జన్మము అనేది పరలోక సంబంధమైనది, పరమపురికి సంబంధమైనది. అరే గొల్లాలొచ్చి జ్ఞానములొచ్చి యేసును చూచి కానుకలిచ్చి నాట్యములాడి పరవశించిరే. అరే గొల్లాలొచ్చి జ్ఞానములొచ్చి యేసును చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. చప్పట్లు కొట్టుకోండి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానం. 2 చేతులు ఎవరికి ఎక్కుతున్నాయి వాళ్ళ చేతులు చప్పట్లు కొట్టండి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఆనందమే పరమానందమే. అరే గొల్లాలొచ్చి జ్ఞానంలోకి యేసును చూసి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. ఆనందమే పరమానందమే. ఆనందమే పరమానందమే. కాబట్టి ప్రభు యేసు యొక్క జన్మము పరమ
ఎవరికి పరలోకానికి సంబంధించినది. యేసు పుట్టుక పాపులందరి కొరకైన పుట్టుక. ప్రియ దేవుని పిల్లరా, అందరి కొరకైన పుట్టుక. మొదటి తిమోతి గ్రంథము మరి పత్రిక 1:15 గమనిద్దామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. రోమా పత్రిక చూద్దామండి, 3:23 గమనిద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు పాపులు? అందరం పాపులమే. టోటల్గా అందరము పాపులమేనండి. ప్రియ దేవుని బిడ్డారా, రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ లేదు. ఆ రక్తము మనం అందరిపైన కూడా ప్రోక్షించడానికి, శిలువ యాగ సమర్పణ చేయటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి లూకా సువార్త 2:10 చూద్దామండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన ఏ వర్తమానము? శుభవర్తమానము. ఎవరికి? నీకు నాకేనా? రక్షణ పొందిన వారికైనా? కాదండి, ప్రజలందరికీ కూడా. ప్రియ దేవుని బిడ్డారా, అందరికీ కొందరికి అందరికీ అండి. అందరము పాపులమే. కాబట్టి పాపులందరి కొరకైన పుట్టుక యేసు యొక్క పుట్టుక. యేసు అంటే అర్థం ఏంటి చెప్పాలి కదా. ఎంత శిక్షణ పొందినారు ఇక్కడ తెలుసా? మీరు ధన్యులు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే ప్రభువు అంటే ఏలువాడు, యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం. అందరి కొరకు రక్షకుడైన వాడు, అభిషిక్తుడైన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు వచ్చి మన పాప భారములన్నీ కూడా ఆయన వీపు పైన వేసుకున్నాడు. తండ్రి అయిన దేవునితో ఏ సంబంధమైతే నీవు నేను కోల్పోయామో ప్రియ దేవుని బిడ్డలారా, అది మరలా పునరుద్ధరించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణంగా నీ యొక్క హృదయమును తెరిచి ప్రభు అయిన యేసును నీవు అంగీకరించాలని నేను దిన వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం గమనించినట్లయితే యేసయ్య పుట్టుక ప్రపంచ చరిత్రను వివరించి చెబుతున్నది. ఎలాగునా? సున్నతి పొందిన తెలుసుకుంటాం. అది క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా సరే ఏ రాజ్యాంగం రాయాలన్నా, ఏదైనా కూడా యాక్ట్ రావాలన్నా, చట్టం రావాలన్నా కూడా క్రీస్తు శకము, ఇలా సంవత్సరము, ఇలా తేదీని రాస్తూ ఉంటారు. అంటే క్రీస్తు జన్మించాడు. జనై ఇంకా తిరుగులేదండి. ప్రపంచం మొత్తానికి కూడా తెరవబడిన సమాధి ఒక్కటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఇది ఒక్కటి కాదండి, రక్షణ సువార్తకు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నెలల తరబడి ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి కారణాలన్నీ కూడా వీటిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గొర్రెల కాపరులకు విముక్తి కలిగించే పండుగ. 1/1 అర్థమవుతున్నాయి కదా. ఇది ఈ పండుగ క్రిస్మస్ గొర్రెల కాపరులకు విముక్తి కలిగించే పండుగ. ఎందుకంటే వీళ్ళు నిష్కల్మషులండి. ప్రియ దేవుని బిడ్డలారా, పట్టణంలోని ఆ గొర్రెలన్నింటిని కూడా తీసుకుని అరణ్యంలో తీసుకొని వెళ్ళి ఆ మందకట్టు దినాలని ఉంటాయండి ఈ నెలల్లో. వాటినన్నింటినీ తీసుకొని పోయి అక్కడ మేపుతో అవి ఈడుతూ ఉంటాయన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, వాటితో పాటు కూడా అక్కడ పాపము చేసిన వాళ్ళు యెరూషలేము యొక్క దేవాలయంలో బలులు అర్పించేవారండి. గొర్రెలను బలియాగ సమర్పణ చేసేవారు, పక్షులను అర్పించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బలియాగ సమర్పణకు అవసరమైన గొర్రెలను కూడా తీసుకొని అరణ్యానికి వెళ్ళేవారంట. వాటిని కూడా మేపేవారంట. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ ప్రభు అయిన యేసు మొట్టమొదటిగా ఏ రాజనగరంలోనూ దేవుని యొక్క పుట్టుక వర్తమానం గురించి తెలియజేయలేదండి. ఏదో ఇంపార్టెంట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ రాజా, ఓ అధికారి, ప్రభు అయిన యేసు అక్కడ బెత్లెహేములో జన్మించాడు, వెళ్ళి చూడండి అని చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో తమ మందను కాచుకొనుచుండగా ఏ సమయాన? అర్ధరాత్రి. అందరూ నిద్రించే వేళ వాళ్ళు కాపరులు మెలకువగానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ యొక్క క్రూర మృగాలు వచ్చి ఆ యొక్క మరి మందలో ఆ గొర్రెను ఎత్తుకుపోతాయేమో అనేసి వాళ్ళకు భయము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గొర్రెలను కాస్తూనే ఉంటారు. అయ్యా నా సహోదరులారా, ఇక మీదట ఈ గొర్రెలను బలియాగ సమర్పణకై మీరు పెంచే గొర్రెలను ఇక మీరు మోయవలసిన అవసరము లేదు. నేనే గొర్రెల కాపరిగా వచ్చాను. నా మందుకు మంచి మేతగల చోట్ల నా మందును తీసుకువెళ్ళి నేను మేపుతానయ్యా, ఇక మీరు విముక్తి పొందండి అని ఈ పండుగ గొర్రెల కాపరులకు విముక్తి కలిగించే పండుగ అని మనము అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా ఇక్కడ నెలల తరబడి జరుపుకుంటూ ఉన్నాం. జ్ఞానులు నా
చేయడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ జ్ఞానులు వచ్చారండి హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఎక్కడ జన్మించాడు అని ఆయన అడుగుతున్నారు. పోయిపోయి నక్షత్రం దారి చూపిస్తున్నా, దారి తెలిగినారు ప్రియ దేవుని బిడ్డారా. అయితే వచ్చు వేళ వాళ్ళు మళ్ళీ అదే మార్గంలో వచ్చారా? క్రొత్త మార్గంలో వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డారా, వాక్యం గురించి ఉండే ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఇంతవరకు నీవు నడిచిన మార్గం వేరేమో, ఇంకొక క్రొత్త మార్గము, అదే జీవ మార్గము, అదే యేసు మార్గము. ఆ మార్గములో నీవు నేను నడిచి మన జీవితములను సరి చేసుకున్నటకు ఈ రెండు మార్గాలనే దేవుడు మన ఎదుట వచ్చాడు. అయితే ఉత్తమమైన దానిని, మేలైన దానిని నీవు నేను ఎంచుకునవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. రాతి గుండెను మాంసపు గుండెగా మార్చడానికి ప్రభు అయిన యేసు వచ్చాడండి. ఇది కూడా క్రొత్త విషయం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మనం గమనించినట్లయితే సత్రములో ఆయనకి ఏం లేదంట, స్థలము లేదంటే ఎక్కడున్నాడు? ఎవరిదా సత్రం? అది ఆ పాయింట్ నేర్చుకోండి ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఈ సత్రమును మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్రంలో కాకుండా పశువుల పాకలో ఆయన పుట్టాడు అంటే అక్కడ కాదండి పుట్టినది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ గెరూతు కింహాము అనే సత్రం పేరు. గెరూతు కింహాము అనే సత్రం పేరండి ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ రూతును జ్ఞాపకం తెచ్చుకుందాం. రూతుకు బోయజుకు అనగా మోయాబు దేశంలో నుండి వచ్చినదండి రూతు. ఇక్కడికి వచ్చాక ఈ వీపింగ్ రూత్, వర్కింగ్ రూత్, వెడ్డింగ్ రూత్గా మారిపోయినది, వధువుగా మారిపోయినది. వాళ్ళిద్దరికి పెళ్ళయింది. ఎవరెవరికి? బోయజుకు రూతమ్మకు పెళ్ళైన తర్వాత ఆ బోయజు బాగా సంబరంగా ఉన్నాడేమో. ఒక రాత్రిలో ఒక గుహలాగా, ఒక ఇంటిలాగా ఆయన తయారు చేశాడంట ప్రియ దేవుని బిడ్డారా. అనగా ఇది 9 అడుగుల ఎత్తు ఉన్నదంట అండి, 11 అడుగుల వెడల్పు ఉన్నదంట, 39 అడుగుల పొడవు ఉన్నదంట అండి ప్రియ దేవుని బిడ్డారా. వాళ్ళ కొత్త గుహాన్ని, ఆ గృహంలో వాళ్ళు ఇద్దరు కూడా ఉంటున్నారు. వాళ్లకు మరి ఓవేదు అనే కుమారుడు పుట్టాడు. అరే ఆ కుమారుడు పుట్టిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు ప్రియ దేవుడు. ఎందుకంటే మిక్కిలి ధనవంతుడు ఆయన బోయజు ప్రియ దేవుని బిడ్డారా. ఆ తర్వాత ఓబేదుకు పెళ్లి చేశాడు. వాళ్ళ యొక్క సంతానం ఎక్కువైతున్నదేమో అనేసి మరలా తిరిగి బోయజు కుటుంబము పాత ఇంటికే చేరుకున్నది. ఇక్కడ ఈ యొక్క కింహాము యొక్క హౌస్, ఆ సత్రము ప్రియ దేవుని బిడ్డారా ఇలాగనే ఉన్నది. ఎవరు ఆ కింహాము అని మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఆ తర్వాత ఓబేదుకు యెషయి పుట్టాడు. ఆయన కూడా ఒక సంతానము. ఆ పిల్లలకందరికీ కూడా అది చాలదాయి. తర్వాత దావీదు వచ్చాడు. ఆ దావీదు రాజు అయినాడు. రాజు అటువంటి గృహంలో ఉండడు ప్రియ దేవుని బిడ్డారా. అలాగనే ఉండింది. ఒకనొక సమయమున సౌలు రాజు దావీదును తరుగుతూ ఉండగా ఒకవైపున కుమారుడు కూడా ఆయనను చంపవలని చూస్తూ ఉండగా వెంటాడుతూ ఉన్నారండి ప్రియ దేవుని బిడ్డారా. ఆ సమయంలో దావీదు రాజు అలాగ తప్పించుకుంటూ అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆ మహానయు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు బర్జిల్లయి అనే ఒక ధనవంతుడైన వాడు అక్కడ ఉండేవాడు అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రియ దేవుని బిడ్డారా వాళ్ళ పరివారానికి దావీదు మహారాజుకు మంచి భోజనం అనేది చేశాడండి బర్జిల్లయి. ఇంకా అక్కడ ఉండి బయటికి వచ్చేటప్పుడు, అయ్యా బర్జిల్లయి నాతో రా అంటే, అయ్యా నేను కడుపు దాపకులు ఉన్నానయ్యా, నేను ఎలాగొస్తానయ్యా, కానీ నా కుమారుడిని తీసుకెళ్ళు, ఏదైనా సరే రాజా గృహంలో ఏదైనా కూడా చూపెట్టు అన్నట్లు చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా సరే తీసుకెళ్తాను అంటే ఆ నది దగ్గరికి బర్జిల్లయి వచ్చి ఉన్నాడు. వాళ్ళు అట్లా పోయారు. ఈ కింహాము యెరూషలేమునకు వచ్చేసాడు ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ వచ్చిన తర్వాత ఆయనకు ఏదో ఒకటి ఉపాధి చూపించాలి కదా అనేసి ఈ యొక్క ఇంటిని, ఇదే ప్యాలెస్ అంటారు, అప్పట్లో అది గొప్పదనమాట, ఈ ఇంటిని ఈ కింహాముకు రాసిచ్చాడండి దావీదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా అక్కడ ఉంటూ ఉన్నాడు. కొద్ది కాలం తర్వాత తండ్రి చనిపోయాడని ఆయన తిరిగి ఆ యొక్క ఇంటిని ఊరికిని వదిలిపోకుండా దానిపైన గెరాతు కింహాము, గెరాత్ అనగా కింహాము యొక్క సత్రము అనేది రాసి ప్రియ దేవుని బిడ్డారా వెళ్ళిపోయాడు. అది పాఠశాలలకు, అది పట్టణంలో మెయిన్ రోడ్లో అన్నమాట. ఇప్పుడు మనం హైవే అంటాం కదా, మెయిన్ రోడ్లలో బాగా పేరెన్నిక కన్నా రకంగా ఉన్నదండి. అందుకని అక్కడ ఎవరైనా పరదేశంలో వచ్చినా అక్కడ రెస్ట్ తీసుకుంటుంటారు. రాను అనేక విషయాలు కాలవాలం అయిపోయినది అది. అందుకని ఈ యొక్క మరియమ్మ యోసేపు అక్కడికి వచ్చేసరికి ఆమె ప్రసవ వేదన పడుతూ వస్తే సత్రంలో ఏం లేదండి, స్థలము లేనందున ఎక్కడున్నారు వాళ్ళు? పశువుల పాకలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాతి గుండెను మాంసపు గుండెగా మార్చడానికి ఇక్కడ ఎందుకు వచ్చాడన్న దానికి నాందిన మాట ఇది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ప్రభు అయిన యేసు జన్మించాడు. ఇది ఎవరి వారసత్వము? ఇక్కడ వచ్చేది ఎవరికి వస్తుందండి? బోయజు నుండి ఓబేదుకు వచ్చింది, ఓబేదు నుండి యెషయికి వచ్చింది, యెషయి నుండి దావీదుకు వచ్చింది, దావీదు వంశంలో పుట్టినవాడు యేసు
సత్రములో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఆయన బాధ అంతా ఒకటి, రాతి గుండె లాంటి నీ హృదయమును నా హృదయమును మార్చి ఈ హృదయములో నివాసము చేయాలి, నీ హృదయములో జన్మించాలి, పుట్టాలి, నా ప్రియ బిడ్డగా నిన్ను చేసుకోవాలి అని ఒక తలంపుతోటి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని రాతి గుండెను మాంసపు ముద్దగా మార్చడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాని ఆయన బాధ అంతా ఒకటే. అయితే మనం ఏం చేసుకుంటున్నాం, హృదయాన్ని మాత్రం ప్రక్కకు పెట్టి, అందుకని ఇందాక చెప్పినా కదా, ఇంటి పైన సార్, ఇంటిలో వారు, పక్కింట్లో వీరు అందనే ఉన్నాడుతుంటాం. ఒక్కరైనా సమయాన దేవా అని పశ్చాత్తాపడుతూ హృదయం సంతోషిస్తూ ఉన్నంత పండుగ చేసుకుంటూ ఉన్నామా? ఆలోచించండి. పండుగ రోజు మేడం మీద చెప్పిపోయి నన్ను తిట్టుకోవద్దండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందంగా చేసుకోండి. ప్రభువును మాత్రము మరచిపోవద్దని నేను బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నిన్ను తన స్వాస్థ్యంగా, తన ఇల్లుగా మార్చుకోవాలని ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడండి. కోట్ల కొలది దేవదూతలను, 24 మంది పెద్దలను, 4 జీవులను, వారు చేసే స్తుతినాదాలను, సర్వాధికారము ఆయన కలిగి ఉన్నాడు. సర్వ సృష్టిని కూడా సృష్టించిన వాడండి. సింహాసనం పైన కూర్చుంటే ధన్యత కలిగిన వాడు సమస్తమును కూడా విడిచి రిక్తుడిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అయితే ఏం చెల్లిస్తూ ఉన్నాము, ఆయన కొరకు ఏం చెల్లించామో ఒక్కసారిగా మనము ఆలోచిద్దాం. ప్రియ దేవుని పిల్లల గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయడానికి వచ్చాడు. ఏమాత్రం కూడా నీవు భయపడకూడదు. నీకు వేదన కానీ శ్రమ కానీ సంభవించిన వేళ అపాయంలో కూడా ఒక ఉపాయాన్ని నీవు ఆలోచించాలి. ప్రియ దేవుని పిల్లల ఒక ఉదాహరణ త్వరలో అయిపోతున్నాను 5 నిమిషాల్లో. ప్రియ దేవుని పిల్లల, తోడేలు ఒక గొర్రె కాపరి కాస్తూ ఉండగా, బైబిల్లోని ఉపమానం కాదు, ఇది ప్రత్యేకమైన ఉపమానం. గొర్రె అంటే 100 గొర్రెలు, ఒకటి తప్పిపాయ, ఒకటి తెచ్చా అబ్బా, అది కాదండి. తోడేలు గొర్రె. ప్రియ దేవుని బిడ్డారా, ఆ గొర్రె దారి విడిచి మంద కాపరి నుండి ప్రక్కకు వచ్చేసింది. తోడేలు కనిపించింది. ఓ ఎప్పుడున్నాము అని తోడేలు గొర్రెపై ఊగిసలాడుతుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆ సమయంలో దీనికి గొర్రెకి అర్థమైంది, అయ్యా తోడేలు నన్ను ఇప్పుడే తినొద్దు, నేను ఇప్పుడే బాగా ఆహారం భుజించిన, అది అడిగిన తర్వాత నన్ను తింటే నా మాంసం చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పిందంట తోడేలుతోటి. అని నిజమేనేమో, ఇది ఇంతగా చెప్తుంది, నమ్మగలుగుతుంది కదండి, అది అక్కడే కూర్చున్నది. ఇది ఇక్కడ అంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము, డ్యాన్స్ వేస్తే తొందరగా అరుగుతుంది. ఎవరికైనా అరగకపోతే ఇట్లా అట్లా నడవడమో డ్యాన్స్ చేయడమో జరుగుతుంటారు కదా. పాపం గొర్రె కూడా పాటించింది మనలాగానే, డ్యాన్స్ వేస్తే తొందరగా అరుగుతుంది, వెంటనే నీవు తినొచ్చు తోడేలు అంటే ఓకే అంటే అది అలాగా ఇలాగ డ్యాన్స్ చేస్తుంటుంది కదండి, నెమ్మదిగా వేస్తుంటుంది. వేస్తే అది ఉపాయంగా ఆలోచిస్తుంది. ఒకవైపు తన మెదడులో ఆలోచిస్తున్నట్టు గొర్రెలకు గంట కట్టింటారు. ఆ గంట ఏంటది చెప్పాలి, శబ్దం వస్తుంది కదా, అది ఇలాగైతే ఏ పాటికి ఈ తోడేలు ఇక్కడ నుంచి పోకుంటుంది అనేసి అదేం చేసింది, ఓహో నా శబ్దానికి ఏమో ఇది బాగుంటుంది, ఇంకొక ఉపాయం పని ఏం చేసింది, ఓ తోడేలు నా శబ్దానికి నా కడుపులో ఉండే ఆహారం ఏమాత్రం కూడా అరగడం లేదు, అందుకని నువ్వు గంట ఉంటుండు, నేను డ్యాన్స్ హుషారు చేస్తాను. తోడేలు గంట నువ్వు హుషారు ఉంటుండు, బాగా కొట్టు, నేను బాగా డ్యాన్స్ చేస్తాను, తొందరగా తిందువు అని అంటే, పాపం ఈ తిక్క తోడేలు భయంకరది ఉంటుంది, అది కూడా గంట గన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  మోగిస్తుంది. గొర్రె గంట చూస్తున్నారు ఎప్పుడన్నా మీరు? గొర్రె చిన్నది ఇంత గంట కడతారు చూస్తున్నారు. మా ఇంట్లో ఒక గంట ఉంది, మా అక్క ప్రజెంట్ చేస్తుంది నా పిల్లలు. ఆ గంట ఇంకా ఎప్పటికుంది ప్రేదేవి పిల్లారా, అది ఊగుతుంటే గంట కొడుతుంటే ఆ శబ్దము రీసౌండ్ వస్తుందా లేదా? కొండలలో రీసౌండ్ వచ్చేసరికి కాపరి చుట్టుకర పట్టుకొని వచ్చినాడా, ఎక్కడో నా గొర్రె అపాయంలో ఉన్నది, చిక్కుకున్నది, కర్ర పట్టుకొని దుడ్డుకర్ర పట్టుకొని వచ్చేసరికి పరా ఏది ఎంత ఉపాయం అండి, ఎంత ఉపాయం. ప్రియ దేవుని పిల్లారా, అలాగనే నీకు శ్రమ సంభవించిన వేళ స్తుతిగీతము పాట, ప్రార్థన చెయ్యి. ఇంకా నీలో శక్తి చాలదా? అందరినీ పిలవనిపించుకో. పాటలు స్తుతిగీతముల మధ్యలో సాతాను నిలవనేరదు, పారిపోతుంది. స్తుతి ఆరాధన చేయండి, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ప్రియ దేవుని పిల్లారా, అలాగ మనము ఉపాయం కలిగి మరి నేర్పడతనము కలిగి ఉండాలండి. ఇంకొక విషయం చెప్తాను ప్రియ దేవుని పిల్లారా, కలిసి పోవడమే క్రిస్మస్ యొక్క ప్రధాన లక్షణం. అనగా అందరము కూడా ఏమవ్వాలి, కలిసిమెలిసి సమాధానంగా ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. చూద్దాం కీర్తన గ్రంథము 85వ కీర్తన 10వ వచనములో, ప్రియ దేవుని పిల్లారా, కృపా సత్యములు కలిసిపోయాయి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. చూడండి ప్రియ దేవుని పిల్లారా, 85వ కీర్తన 10వ వచనము నోట్ చేసుకోండి. అక్కడ రాయబడిన వాక్యము కృపా సత్యములు కలిసిపోయాయి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. అనగా సత్యం ఏం చెప్తుంది, కృప
సంకల్పములు ఒకదానికొకటి విరుద్ధమైనవి, అయితే అవి రెండును కలిసిపోయాయి. ఇదే నిజమైన క్రిస్మస్. దీనినే క్రిస్మస్ అంటారండి ప్రియ దేవుని బిడ్డలారా. శిక్షించాలనే కోణము, రక్షించాలనే కోణము రెండు కూడా కలిసిపోయాయి. ఇదే క్రిస్మస్. బాగా గమనించండి. విరోధమైనవే ప్రియ దేవుని బిడ్డలారా. ఈ క్రిస్మస్ గా మనము జరుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ శక్తినేమో శిక్షపడాలంటది. ఈ కృప ఏమంటదంటే, ఏమి శిక్ష విధిస్తూ ఉన్నావో నా మీద విధించు అంటది. హేళన చేయబడాలి అంటే ఏమి హేళన అవమానం చేయాలి అనుకుంటూ ఉన్నావో నన్నే చేయి, అవమానపరచు అనేసి కృప అంటదండి. అలాగే కాదు, నిన్ను ఊరి బయటికి పట్టణము వెలుపటికి పంపించాలి, నిన్ను హింసించాలి అంటే నన్నే చేయి అని కృప అంటదంట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఒకే ఒక వ్యక్తి సత్యము, ఇక్కడ సత్యము ద్వారా రావాల్సిన శిక్షను కృప ద్వారా రక్షణను తెచ్చి ఒకే వ్యక్తి తన యొక్క వీపు పైన వేసుకొని భరించడానికి ప్రభువైన యేసు వచ్చాడు. ఆయననే లోక రక్షకుడైన యేసు ఆయన మీద నేను పాపభారమంతా వేసుకొని ఆయన శిక్షను అనుభవించాడు ప్రియ దేవుని బిడ్డలారా. దీనిని క్రిస్మస్ అంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరియమ్మ గర్భములో వచ్చినది శిశువు అనుకుంటున్న వాక్యమే దేవుడు. ఆ దేవుడే ఈమె గర్భములో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ ఏమంటామనంటే నరుడు దేవుడు కలిశారు. నరుడు ఎవరు ఇక్కడ? మరియమ్మ. దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇద్దరు కూడా కలిశారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కృపాసత్యములు కలుసుకున్నాయి, దైవ నరులు కూడా కలుసుకున్నారు, ఆత్మయు శరీరమును కలుసుకున్నది. దీనిని నిజమైన క్రిస్మస్ పండుగ అని అంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ వాక్యమై ఉన్న దేవుడు నీలోనికి నాలోనికి రావాలి. కృపాసత్యములు, నీవు ఎవరితోనైతే అసమాధానంగా ఉన్నావో, ఎవరినైతే ఇంకా నీవు కలుపుకోలేకపోతున్నావో, నీవంతా కూడా సమాధానం కలిగి మొకాళ్ళ మీద నుండి విజ్ఞాపనలు చేయి. దేవుడిని మొర ఆలకిస్తాడు. వాళ్ళ నుండి ఎటువంటి ఆటంకములు లేకుండా నిన్ను సంరక్షిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కృపాసత్యములు కలుసుకున్న ఇది మనము చూస్తూ ఉన్నాం. ఆ కృప కావాలి, ఆ సత్యమే వాక్యమై ఉన్న దేవుడు, సత్యమే నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ కృపా సత్యం ఎలాగా కలుసుకున్నాయో సమాధానము కలిగి ఉండము అని చెప్పడానికి ప్రభు అయిన యేసు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. చివరిగా ఇంకొకటి గమనిస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించు. ఇక్కడ ఇద్దరు చూస్తాం, ముగ్గురు స్త్రీలను చూస్తాము, ఇక్కడ ఇద్దరు పురుషులను చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ మరి దేవోక్తి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనములో బిలాము యొక్క దేవోక్తిని చూస్తూ ఉన్నామండి. ఇక్కడ భవిష్యత్తులో యేసు లోకములోకి వస్తాడు, సంచరించుతాడు అని ముందుగానే ఈ యొక్క అప్పుడు చూస్తున్నట్లు కాదు, అలాగా చూస్తున్నట్లు కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా దర్శన రూపేణ చూస్తూ ఆయన దేవోక్తిని పలుకుతూ ఉన్నాడండి. బిలాము అబద్ధ ప్రవక్తనే, డబ్బు కమ్ముడిపోయేవాడే. అయితే ఆ అబద్ధ ప్రవక్త నోట శుభవచనము లేఖనం ఉంచాడండి దేవుడు. నక్షత్రము యాకోబులో, మీరందరూ కలగండి, ఒక మాట చెప్తాము, ముగించుకుందాము. చెప్పండి. నక్షత్రము యాకోబులో ఉదయించు. ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలమ్మా? 3 పదాలు ఉన్నాయి. నక్షత్రము అంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క నక్షత్రాన్ని మనం గమనించినట్లయితే, నక్షత్రము అనే దానిని దేవదూతలకు ఆపాదించాడు దేవుడు. మరి నక్షత్రము అనే దానిని సువార్త ప్రకటించే వారికి ఆపాదించాడు. నక్షత్రము అనే వెలుగును ప్రభు అయిన యేసుకు కూడా మరి దానిని ఆపాదించినట్లు మనం చూడగలము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనములో నక్షత్రము అనే పదాన్ని వాడాడండి. అలాగనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ యేసు ప్రభువును గురించి కూడా నక్షత్రం ప్రియ దేవుని బిడ్డలారా అనగా ఈ యొక్క నక్షత్రాన్ని చూస్తూ ఉన్నాం. ఆ నక్షత్రము యేసయ్య. యాకోబు అనేది మన యొక్క హృదయం అండి. ఉదయించును అంటూ ఉన్నాం. ఉదయించేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉదయించాడంటే అక్కడ చీకటంతా కూడా పోయి వెలుగు వచ్చేస్తుందండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయించును అనే మాట మనము 3 పర్యాయ పదాలలో మనము చూడగలమండి. ఉదయించుట అనంటే పుట్టుట అని వస్తుందండి. ఉదయించుట అనంటే వెలుగించుట అని వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఉదయించుట అనంటే చీకటి పోట. ఈ 3 అర్థాలు కూడా ఉదయించుట అని వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ 2 పదాలు కూడా పుట్టుటను ఉదయించుటతోను, తర్వాత అస్తమించుటను, సూర్యుడు అస్తమించుటను మరణముతో పోల్చినట్లు అస్తమించుటను పోల్చారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మన యొక్క హృదయాలలో ఉండే చీకటిని పారద్రోలడానికి ప్రభు అయిన యేసు వెలుగు కర్తగా మన వెలుగు
మన యొక్క హృదయాలలోనికి ఈ భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లారా. కాబట్టి యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే నీ వర్ధిల్లుతావు. ఎందుకు? బాలుడైన యేసు ఎలాగా వర్ధిల్లాడు? బాలుడైన యేసు జ్ఞానమందును, వైద్యును, మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును వర్ధిల్లుచున్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యం విన్నావో, వాక్యమును దేవుని యొక్క వాక్యమును నీ యొక్క హృదయంలోనికి చేర్చుకున్నావో, నీవు కూడా సమృద్ధైన జీవితంలోనికి వచ్చి నీవు వర్ధిల్లుతావు. అందుకని ప్రభు అయిన యేసును నీ యొక్క హృదయంలోనికి చేర్చుకొని ఒక గొప్ప హెచ్చరిక ఈ యొక్క పండుగలో దాగి ఉన్నది ప్రియమైన సహోదరులారా. ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నిన్ను ఎదిగిస్తాడు అర్థం. మనల్లోని ఇక్కడ అబద్ధ ప్రవక్త కదా బిలాము, తర్వాత యాకోబు ఉన్నాడా లేదా? యాకోబు అక్కడ నక్షత్రం వివరించామో ఉదయించిన యాకోబు ఉన్నాడు. ఇక్కడ యాకోబు అంటే ఎవరు? మోసగాడు. తల్లిని అన్నను అందరిని మోసగించి పరుగు ప్రియ దేవుని బిడ్డారా. అయితే పరలోకపు గవిని చూచాడు, అందరితో వెనక్కి తిరిగి వచ్చింటే బాగుంటుంది. ముందుకు పోయాడు, 20 సంవత్సరాలు దాస్యం చేశాడు, మళ్ళా వచ్చాడు. పేడియేలు అనుభవంతో పోరాడుకొని వచ్చాడు ప్రియ దేవుని బిడ్డారా. ఇశ్రాయేలుగా మారాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నామండి. యాకోబు అనే పేరుని వింటూ ఉన్నాం, దేవోక్తి ప్రవచించిన బిలామును చూస్తున్నాం. ఒకడేమో అబద్ధ ప్రవక్త, రెండవ వాడేమో మోసగాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ ఇద్దరిని గురించి కూడా మనకు ఇస్తా ఉన్నారు. మోసకారైన యాకోబు లాంటి జీవితము, అబద్ధాలు నీలో నాలో నశించాలి అని కూడా ఈ యొక్క పండుగ మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఒక్కొక్క దానిని ఒక్కొక్క గంట చెప్పొచ్చండి ఈ యొక్క వాక్యం పట్టుకుంటే ప్రియ దేవుని పిల్లరా. అయితే ఎలాగా ఉన్నాం? బిలాం ప్రవక్తలాగా ఉన్నామా? ధనానాశం అసలు పట్టలేదు, ఇది లేదు. కానీ తగినంత మంత్రంగా ఉండాలని మోసం చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంతకాలం మోసం? దేవుని దగ్గర వస్తే మనం ఎక్కడ ఉంటామో గమనించుకుందాం ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి మనం ఎలాగో ఉండాలి అంటే నక్షత్రములాగా ఎల్లవేళలా కూడా మనం ప్రకాశిస్తూ పాటలు పాడాలి. ఇందాక క్రిస్మస్ పాటలు కదా మీరు పాడింది ప్రియ దేవుని. అందులో మనకు రక్షకుడు ఉదయించినాడట. పాడండి, కొంచెం ముగిస్తాను. మళ్ళీ మాత్రమే పాడండి. కొల్లబోయి దాని తర్వాత పడుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. రక్షకుడు దయించినాడట అంట అంట అట. రక్షకుడు దయించినాడంట. ఆయన లోకానికి వచ్చినాడంట, చచ్చినాడంట, బతికినాడంట, లేచినాడంట, పోయినాడంట. ఎంతసేపు అట 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 అనుకుంటూ ఉంటాం. ఇంకా సాక్ష్యం ఇచ్చేది ఏ రకంగా ఇవ్వాలి ప్రియ దేవుని బిడ్డారా? మనం నేర్చుకున్నాం. ఇంకా రక్షకుడు ఉదయించినాడు. రారే వల్ల పోయలారా సంతోషిస్తాం. ఉదయించినాడు మన కొరకే, ఉదయించును అంతే. ఇతరులకు సాక్ష్యం చెప్పే బిడ్డగా నీవు నేను ఉండవలనే వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఇక్కడ మనము ఎన్ని విషయాలు మనం గైకొన్నాం ప్రియ దేవుని బిడ్డారా. మనం ఎలాగా ఉన్నామో మనం గమనించుకుందాం. దేవుని యొక్క సముఖంలో నీవు నేను ముందుకు సాగిపోవాలి అని దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ముగ్గురిని చూసాం. ఒకరేమో కన్యక, ఒకరేమో భార్య, ఒకరేమో విధవరాలు. వాళ్ళ ముగ్గురు ఎవరమ్మో? ఎలిజబెత్, కన్యక మరియ, ఎలిజబెత్ అన్నా ప్రవక్తిని చూసాము. ఇద్దరిని చూసాము, అబద్ధపు వాళ్ళని. బిలామును చూసాము, యాకోబును చూసాము. ప్రభు యొక్క పుట్టుకలో ప్రియ దేవుని బిడ్డారా, ముందుగా ఇది పరమపురికి సంబంధించిన పుట్టుక అంటూ ఉన్నాం. ఇది పరిశుద్ధమైన పుట్టుక. నీ రాతికున్న హృదయం రాతికుండను మార్చడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. అయ్యో నా సొంత తోటను కాయకపోతున్నాని ప్రభు మేఘాలుడై మధ్యాకాశంలో గర్జించి సింహమలే వచ్చినప్పుడు అయ్యా నా తోటను కాయగా నేను ప్రార్థన చేయలేక దేవుడు ఉన్నట్టే ఉంటాడు. అయిపోయి విడవడిన వారిలో మనం ఒకరిగా ఉంటాం ప్రియ దేవుడు ఉంటారా. మనం అలాగ ఉండకూడదు. టోటల్గా ఈ క్రిస్మస్లో మనకు స్త్రీలమైన మనము నేర్చుకునవలసినది ప్రియ దేవుని బిడ్డారా, టైం, టాలెంట్, టైప్. ఈ 3 T's అంటారు ప్రియ దేవుని బిడ్డారా. ఈ మూడింటిని కూడా మనము దేవునికి సమర్పించుదాం. టైం అంటే ఏంటి? సమయాన్ని. తర్వాత టాలెంట్, నీవు ఏ వరం కలిగి ఉన్నావో ప్రియ దేవుని బిడ్డారా దానిని. టైం అంటే నీ యొక్క దశమ భాగమును దేవునికి చెల్లిస్తే నిన్ను అపరిమితంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. నిరీక్షణ కలిగి నీవు నేను దేవుణ్ణి ప్రార్థించవలనని ఈ స్త్రీల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి సాతాను ప్రవేశించకుండా నీవే ఒక కెరూబుగా, నీవే ఒక ఖడ్గ జ్వాలగా ఉండి అనుక్షణము కూడా ప్రార్థన, ప్రేయర్ హౌస్గా, పవర్ హౌస్గా నీ హృదయము, నీ ఇల్లు మారిపోవాలి ప్రియ దేవుని బిడ్డారా. మంచి పోరాటము పోరాడాలి. ప్రభు
తొలగించుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా. ఈ లోక మాలిన్యం మనకు అంటుకొనకుండా ప్రభు యొక్క సన్నిధానంలో మనము ముందుకు సాగాలి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జిస్తాం. మన మాటలు కొద్దిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో వాక్యము సమృద్ధిగా వర్తిల్లాలని ఈ యొక్క వాక్యములు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలగాలంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ చేతనే ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి నీవు నేను ఈ లోకములో ఒక గుడ్ సమరిటన్గా లవింగ్, కేరింగ్, షేరింగ్, ఫర్గివింగ్, గివింగ్, మరి వర్షిపింగ్ ఇవన్నీ కూడా కలిగి ఉండి మరి మనము క్రిస్మస్ను మరి రీతిగా ఆచరించకుండా హృదయంతోనూ సత్యంతోనూ దేవుని నీవు ఆరాధించి పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకుంటూ నీవు కూడా ప్రార్థన చేసినట్లయితే నిరీక్షణ ఫలితం ఎలాంటిదో నీవు నేను గమనించుకుంటాము. ఇటువంటి కృప సమాధానము దేవుని యొక్క డిసెంబర్ మాసములో, ఆనందపు మాసములో మనకందరికీ కూడా కలుగ చేయనుగాక. గట్టిగా నాది సాధారణ పారిపోవాలి అంటున్నా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మేడం నాకు సదవకాశం ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేను వివరించడానికి మరి అనుగ్రహించిన గొప్ప కృపను. తర్వాత ఎవరు ప్రెసిడెంట్ అమ్మా, ఎవరు సెక్రటరీ వాళ్ళందరూ నాకు తెలియదు, కానీ ఎనీహో ఒక్కసారి మీరు నిలబడండి. మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తానండి. నిలబడండి, ఎవరికి తెలియాలి. మాలాంటి కొత్తలకు మీ కమిటీ వాళ్ళ తెలియదు. కమిటీ స్త్రీల కమిటీ సరే, ఎవరు లేకపోయినా మీకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను వాళ్ళ కోసం మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.